హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రోహిణి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంటూ బాలు అంతా చెప్పేయడానికి భయపడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడ కూడా వెయిట్ చేస్తారు. ప్రభావతి వీళ్ళందరూ కూడా దీపాలు వెలిగించేద్దాం లేదా అనుకుంటారు. మా పూజ మొదలెడదాం అనుకుంటారు. మీనా రాలేదు కదా ఆగుదామని సత్యం అంటాడు. సత్యం అంటే కాదు రుద్రతో చేయించేస్తున్నానని అలా ఆవిడ కూడా అంటుంది. ప్రభావతి అయిన తర్వాత సర్లే అని ఈలోపు రోహిణి ఏదైనా అడుగుతారు. రోహిణి ఏమో రాలేదంటారు. ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తలేదు అంటారు. సర్లే ఇదంతా అయిపోయింది కదా, ఇదంతా ఉపయోగం అనుకుంటా తర్వాత ఈలోపు బాను మీనా వచ్చేస్తారు. బాలు వచ్చినట్టు చెప్పేద్దాం అనుకుంటాడు స్టోరీ ఎలాగని. ఈలోపు మీనా ఆపేసి లేదు ఎలాగని చెప్పేస్తారు. గొప్ప ఇంటి దగ్గర కంపారిజన్ కొంచెం గొడవ జరుగుతుంది. అంత అయిపోయింది జాయిగా. ఈలోపు రోహిణి వచ్చేస్తుంది. రోహిణి భయపడుతూ అవుతుంది. ఈలోపు ఎలాగైంది అంటుకుంటుంది. తర్వాత స్టోరీ ఎవరు చెప్పరు. ఓకే అనుకుని ఇదంతా అయిపోయింది. దీపాలు వెలిగించేసి రోజున కొంచెం ఆట ఆడిచ్చేసి బాలు అయిపోయిన తర్వాత సగ్గా అందరూ కూర్చొని తినేస్తారు. ఈలోపు ప్రభావతిని సత్యం ఇద్దరు చేరు ముద్దలో తినిపించుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత జాయిగా ఎవరెవరికి వెళ్ళిపోతారు. ఇది అయిపోయిన తర్వాత బాలు కూడా ఈరోజు మీనను బాగా పొగుడుతుంటారు. సత్యభామం అని. ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే లాస్ట్ ప్రోమో అలా శృతియానం వచ్చి ఇలాగ చెక్కిస్తాను ఇల్లు కట్టుకున్నట్టు బాలు కూడా దానికి సంబంధంగా నేను మీకు ఒక గది కట్టేస్తాను, మంచి 5 లక్షలతో మంచి ఇల్లు కట్టేస్తాను, ఆ గదిలో వచ్చి మీరు ఉండండి, మీరు మా ఫ్యామిలీగానే ఉంటాడు. ఈలోపు దెమ్మ తిరిగిపోద్ది అందరికి. ప్రోమో అయితే ఈలోపు బాలు బయటకు పోతాడు అనుకుంటా. బయటకు పోయి ఇంకా ముందు వస్తాడు. ఇంకా పండగపోతే ముందు తాగుతాను. ప్రభావిత ఒక క్లాస్ పీకుతుంటుంది. ఎందుకని ఈలోపు మీనా కూడా లేపి ఎలా మొత్తం స్టోరీ చెప్పి ఎంత నిజంగా చేస్తారు ఏంటండి అలాగ అనుకుంటారు. మీరు 5 లక్షలకి ఇల్లు కట్టించేద్దారని బాలు కూడా ప్రభావతి గట్టిగా రైస్ చేస్తుంది. ఎపిసోడ్లో ఈరోజు ఏంటంటే మీనా గడ్డి బాగా రైస్ చేసింది. బాగుంది ఈరోజు.